హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మన టాపిక్ ఏమి అంటే నిన్న రిలీజ్ అయిన తండేల్ మూవీ గురించి. ఈ వీడియో అయితే రివ్యూ అయితే కాదు, స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. దీని గురించి తెలుసుకుందామని సెర్చ్ చేస్తే కొన్ని సినిమాలో చూపించిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి చెప్తే ఎవరు తెలియని వాళ్ళకి తెలుస్తాయనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. తండేల్ మూవీ రియల్ స్టోరీ అని తెలిసింది. రియల్ స్టోరీ అంటే అసలు దీని వెనక కథ ఏముంది అని సెర్చ్ చేసి చూస్తే ఇప్పుడు మనకు నాగ చైతన్య పేరు రాజు అని పెట్టుకుంది కదా మూవీలో, కానీ రియల్ స్టోరీలో అతని పేరు ఏంటి అంటే రామారావు. అతను వేటకెళ్ళి పాకిస్తాన్లో ఇట్లా చిక్కుకున్న తర్వాత తను బయటికి రావడానికి తన ఫ్యామిలీ అంటే మిగిలిన వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా పోరాటం చేస్తే వాళ్ళు బయటకు వచ్చిల్లు అనేది కథ. కానీ లాజిక్గా ఆలోచించాలి ఏంటి అంటే, ఒకవేళ ఇంటర్నేషనల్ ఇష్యూని స్టేట్ గవర్నమెంట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకుపోతామా అంటే అది కుదరని పని. మళ్ళీ సుష్మా స్వరాజ్నే మూవీలో కొంచెం హైలైట్ చేయడం జరిగింది తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుండి జగన్మోహన్ రెడ్డి మరి ఇతర మత్స్య సంఘాలు కూడా హెల్ప్ చేసినాయట, కానీ వాళ్ళనే చూపెట్టలేదు. అంటే చెప్పాలంటే జరిగింది ఏంటి అని అంటే, ఫస్ట్ వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ఎక్కువ కృషి చేసింది ఎవరు అంటే అప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా కృషి చేసిండట. కానీ వీళ్ళు ఈ సినిమాలో తన పేరును వాడడం అయితే జరగలేదు. ఎందుకు అంటే మరి వాళ్ళకి ఏమైనా ఒత్తిడి ఉందా? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి ఉండి తన గురించి చెప్పలేదు అనుకోవచ్చు. కానీ జగన్ ఎంతో కృషి చేసి వాళ్ళను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే 22 మంది ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలకు 5 లక్షలు కూడా సహాయం చేసిండు అని సెర్చ్ చేస్తే తెలిసింది. కానీ ఇప్పుడు ఎవరైతే మంచి చేసినా అది ఏ పార్టీ అయినా కూడా మంచి అని చెప్తే తప్పు ఉండదు. కానీ ఈ సినిమా వాళ్ళు ఇప్పుడు ఎందుకు అట్లా చెప్పలేకపోయినలు అనేది ఆలోచించాల్సిన విషయం. మళ్ళీ ఈ సినిమాలో ఉన్నది ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఆధార్ కార్డు లేకుండా ఉంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనే దాన్ని కూడా చూపెట్టడం జరిగింది. 22 మందిలో 21 మందిని రిలీజ్ చేస్తామని చెప్పి ఒక మనిషిని రిలీజ్ చేయడానికి తనకు ఐడెంటిటీ ప్రూఫ్ లేదు అని ఆపేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఒక 6 గంటల లోపు తనకి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తయారు చేసి పంపించిన తర్వాత కూడా ఏంటి అంటే, మన యాజ్ పర్ సినిమాలో చూపించిన ప్రకారం అయితే 12 గంటల తర్వాత ఖైదీలను రిలీజ్ చేయరాదు అన్నట్టు చూపించారు. అప్పటికే ఐడెంటిటీ ప్రూఫ్ వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు 12 గంటలు దాటిపోయిన తర్వాత అక్కడ ఉన్న జైలర్ ఏం చేస్తాడు, మన పాకిస్తాన్లో ఇంకా 12 కాలేదు, మీ రికార్డులో కూడా 12 కాదు 11:55కు రిలీజ్ చేస్తున్నామని చూపెట్టారు. లాజిక్గా ఆలోచిస్తే అంత మంచి వాళ్ళు పాకిస్తాన్లో కూడా ఉండడం జరుగుతుందా అంటే, ఒకరి కోసం వాళ్ళ ఆఫీస్ రికార్డు కూడా పక్కకు పెట్టి పంపిస్తారా అనే దాన్ని కొంచెం డైరెక్టర్ ఎక్కువ స్కోప్ తీసుకొని చేసినాం అనేది. అక్కడ రియాలిటీ అనేది కొంచెం తక్కువ అయిపోయింది. అనుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు ఎంత మంచి పని చేసినా అవతల వాడిని మంచి పనిని చూపెట్టాలి అనుకుంటేనే నీ మంచి పని అనేది బయట తెలుస్తుంది తప్ప, నువ్వు ఎంత మంచి పని చేసినా కూడా అది ఒకరు బయటికి రానివ్వద్దు అనుకుంటే అది బయటికి రావట్లేదు అని మళ్ళీ ఒకసారి రుజువు అయిపోయింది. కాబట్టి ఎవరైతే మూవీని మూవీలా చూద్దాం అనుకున్న వాళ్ళు మూవీలాగానే చూడండి. ఇందులో రాజకీయాలు కాకుండా, రాజకీయాల వల్ల అతని రాజకీయం నేతృత్వం ఉన్న మనిషి కాబట్టి తనను సహాయం చేసినా కూడా తన పేరు వాడుకోవద్దు అని పేరు వాడకుండా ఉండకపోవడం అయితే తప్పు. జగన్ చాలా కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టి వాళ్ళని రిలీజ్ అయ్యేలాగా చూసిండు అని కొన్ని ఆర్టికల్లో చదువుతూ తెలిసింది. కానీ మన ఈ మూవీ టీం ఏంటి అంటే ఒకసారి కూడా తన పేరు అనేది తీసుకురాలేదు. ఓన్లీ అంటే సాయి పల్లవి క్యారెక్టర్ హైలైట్ చేయించి సుష్మా స్వరాజ్ చూపించి వీళ్ళ కృషి వల్లనే బయటకు వచ్చిండు అన్నట్టు చూపెట్టిళ్ళు. కాబట్టి నిజాలు మాట్లాడుకుంటే ఎవరైతే మంచి చేసిందో అనే వాళ్ళు బయటికి తెలియాలి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చేస్తే నాకు ఏమైనా వస్తుందా అంటే కాదు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉన్నది కాబట్టి దాని గురించి చేద్దామని చేయడం జరిగింది. దీని గురించి మీ కామెంట్స్ ఉన్నా చెప్పండి, తప్పు మాట్లాడినా చెప్పండి, నచ్చినా కూడా చెప్పండి. చెప్తే ఏంటి అంటే రేపటి రోజున మళ్ళీ ఇలాంటి ఒక వీడియో చేయడానికి నాకు కొంచెం స్కోప్ ఉంటుంది కాబట్టి
నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.